లానినియా ప్రభావం గురించి ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. 1. పేరు ఉత్పత్తి. లానినియా అనే పదం స్పానిష్లో పాపాయి అని అర్థం. ఇది ఎల్ నినో పాపాయుడు కు ప్రత్యామ్నాయంగా పెట్టారు. 2. చల్లబడే ప్రభావం. లానినియా కారణంగా మధ్య మరియు తూర్పు పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు కంటే 3 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గిపోతాయి. 3. గ్లోబల్ వాతావరణంపై ప్రభావం. ఆసియా మరియు ఆస్ట్రేలియా, లానినియా ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు మరియు బలమైన రుతుపవనాలను కారణమవుతుంది. ఉత్తర అమెరికా. ఇది ఉత్తర అమెరికా మరియు కెనడాలో చల్లటి, తడి శీతాకాలాలను, కానీ దక్షిణ అమెరికాలో వేడి, పొడి పరిస్థితులను కలిగిస్తుంది. దక్షిణ అమెరికా, పెరు మరియు ఈక్వెడార్ వంటి దేశాల్లో పొడి వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. 4. హరికేన్లకు సంబంధం. లానినియా వల్ల అట్లాంటిక్ మహాసముద్రంలో తుపానుల కార్యకలాపాలు పెరుగుతాయి, ఎందుకంటే తగ్గిన గాలుల ఒత్తిడి తుపానుల శక్తివంతం అయ్యేందుకు సహాయపడుతుంది. 5. ఎల్ నినోకు వ్యతిరేకం. లానినియా పసిఫిక్ మహాసముద్రాన్ని చల్లగా చేస్తుంది, అయితే ఎల్ నినో దాన్ని వేడిగా చేస్తుంది. ఈ 2 ప్రత్యామ్నాయ నమూనాలు ప్రపంచ వాతావరణంలో భారీ మార్పులను సృష్టిస్తాయి. 6. ఆర్థిక ప్రభావం. లానినియా వర్షపాతం విధానాలను భంగం చేస్తుంది, ఇది వరదలు లేదా కరువు వంటి సమస్యలకు కారణమవుతుంది. దీని ప్రభావం బియ్యం, కాఫీ మరియు గోధుమ పంటలపై పడుతుంది. 7. చారిత్రాత్మక సంఘటనలు. 2010 నుండి 2011 లానినియా ఆస్ట్రేలియాలో భారీ వరదలు మరియు టెక్సాస్లో తీవ్రమైన కరువుకు కారణమైంది. 1998 నుండి 2000 లానినియా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వాతావరణాన్ని, ఆగ్నేయాసియాలో వరదలు మరియు దక్షిణ పశ్చిమ యుఎస్లో కరువును కలిగించింది. 8. వ్యవధి. లానినియా సాధారణంగా 9 నుండి 12 నెలల పాటు ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఇది 2 ఏళ్లకు పైగా కొనసాగుతుంది. 9. మత్స్య సంపదకు లాభం. లానినియా సమయంలో చల్లటి సముద్ర ఉష్ణోగ్రతలు పోషకాలను పెంచుతాయి, దీనివల్ల సముద్ర పర్యావరణ వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. 10. పుటకతనం. లానినియా అసాధారణంగా ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, ఇది ఎల్ నినో కంటే తక్కువగా ఉంటుంది.